హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్. నేను మీ రాజ్యలక్ష్మిని. ఈరోజు నేను మా బీరకాయలు హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఒక ట్రిప్ అయితే కోతులు అయితే తినేసి వెళ్ళాయి. ఇప్పుడే మీకు దొరకటం. అప్పుడైతే ఫస్ట్ బాగా చాలా పొడవు కూడా పడ్డాయండి. చాలా మంచి ఇత్తనం అయితే ఇప్పుడైతే ఊరని ఇట్లా నేనే ఇంకా మళ్ళీ వచ్చి తినేస్తాయి, ఒకసారన్న తిందాంలే మేము అని కోస్తున్నాను. చూడండి, చెట్టు అయితే బాగా మంచిగా అల్లుకుంది, పూత పిందెలు. కానీ ఎక్కువ పిందెలు అమిసిపోతున్నాయి, అంటే ఎదగటం లేదు, కాయ అవ్వట్లేదు. ఇప్పుడు ఇంకా చూడండి ఎన్ని కాయలు దొరుకుతాయో చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి 2 కోసే, ఇంకేమన్నా ఒక్కటి దొరుకుద్దేమో అంతే నాకు తెలిసి. ఎందుకంటే కోతులు పిందెలై పీకి పాకాన్ని పెట్టేస్తాయి. మధ్యాహ్నం టైంలో మేము లోపల ఉంటాం కదా, అప్పుడు వస్తాయి, వాటి ఇష్టం అన్నమాట. ఇంకా అదిగాక పూతలు కూడా రాలిపోతున్నాయి, కొన్ని పిందెలు ఏమో అమిసిపోతున్నాయి, కొన్ని ఏమో మన ఫ్రెండ్స్, అదే మన కోతులు. ఇది కొంచెం పిందే కానీ అయినా కోసేసా. ఇంకేమన్నా ఒకటి దొరికిద్దో ఏమో చూద్దాం. మరి ఇలా ఉంది మా బీర చెట్టు పరిస్థితి అయితే. చూస్తున్నారుగా, ఎతుకుతా ఇంకేమన్నా ఒకటి దొరుకుద్దేమో చూద్దాం. చూస్తుంటేనే ఇది మా పిన్ని కూడా అప్పుడప్పుడు ఏం చేస్తుంటే కోతులు వస్తాయి ఏమని చెప్పి కొంచెం పిందిగా ఉన్నప్పుడు ఆకుల చోటుకి దాపెట్టిద్ది అనమాట. అవి దాక్కొని మనకి కనిపించవు. అట్లా ఏం లాభం లేదు. ఇంకా అమ్ముడే అనుకుంటా, ఇంకా కనిపించట్లేదు. చెట్టు అయితే మంచిగా అల్లుకుంది కానీ చెట్టుకు తగ్గ కాయలు అయితే దొరకట్లేదు అనమాట. దొరికేసింది. చూస్తున్నారుగా, అదిగో ఇది కాస్త మంచిగా ఉంది కాయ కూడా. ఇంకా చూద్దాం. ఇంకా లేనట్టేలే, ఏదో ఇంకా ఉరకుండా లేక చూస్తున్నా కానీ నహి. అప్పటికే కోతులు అదిగో ఒక పిందె ఇక్కడ తినేసింది, అక్కడ ఒక 2-3 పిందెలు తినేసి కనపడుతుంది. అదిగో కోతి తినేసింది అనమాట. అది అట్లా అవి ఇరగదీస్తాయి, పుట్టుక్కుని దించుతాయి కదా, ఎక్కడికి వస్తే ఇంక అక్కడికి తీసుకొని గోడ మీద కూర్చొని తింటాయి. ఇంకైతే లేవులే, ఇంక 4 చూడండి. నాకైతే ఆశ ఇంకా ఏమన్నా దొరుకుతాయేమో అని. ఇంకైతే దొరకవు. చీమలు పెట్టినాయి అప్పుడే, ఆ గోడకు ఉన్నాయి చీమలు, అవి పెట్టాయి అనమాట. చూడండి, ఇంకా ఈ 4 అనమాట. చూసారుగా, ఈరోజు బీరకాయలు 4 కాయలు హార్వెస్ట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్ అయితే పెట్టండి. ఇంకా మా ఇంటి బీరకాయలు లేత బీరకాయలు అన్నమాట. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా పురుగు మందులు అయితే కొట్టలేదు కదా, కెమికల్స్ ఏం లేవు కదా, తాజా కాయలు కదా. బాయ్.